శ్రీ గురుభ్యో నమః. సరే, మనం ఇంతకుముందు కావ్యకంఠ గణపతి మునీంద్రుల గురించి చెప్పుకున్నాం. ఆయన స్వామిని దర్శనం చేసుకున్నది ఈ విరూపాక్ష గుహలోనే. అశేష ప్రజ్ఞాధురీణులు, గణపత్యాంశ సంభూతులు అయినటువంటి గణపతి మునీంద్రులు స్వామికి ప్రణమిల్లి ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు, స్వామి, నేను వేదాంగ శాస్త్ర పురాణ ఇతిహాసాలనన్నిటినీ మదించాను. నాకిక చదవవలసిందేమీ లేదు. కోట్ల కొలది మంత్ర జపాలు చేశాను. ఆశించిన ఫలితం కనపడలేదు. శాంతి అసలే లేదు. తపస్సు యొక్క స్వరూపమేంటో సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను. మీ పాద పద్మాలని నమ్ముకున్నాను అని ప్రార్థన చేస్తూ స్వచ్ఛందంగా శరణాగతి చేశాడు. కావ్యకంఠ గణపతి మునీంద్రులు రమణుని అట్లా ప్రార్థన చేశారు. స్వామి గణపతి మునీంద్రులకేసి తదేక దృష్టితో చూశారు. మునీంద్రులు స్వామి అనుగ్రహానికి ఆత్రంగా చూస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిశ్శబ్దంగా కూర్చున్నారు. స్వామి వంక మునీంద్రుల వంక చూస్తూ మునీంద్రులు వేసిన ప్రశ్న అసామాన్యమైనది. అటువంటి ప్రశ్నకి సమాధానంగా స్వామి ఏమి రాసి చూపిస్తారో అని ఎదురు చూడటం అందరికీ సహజమే కదా. కానీ స్వామి రాసి చూపించలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత మౌనాన్ని విడిచిపెట్టి కంఠనాళాలను సవరించుకుంటూ ఒక్కో మాటని పెకలించి బయటికి తెచ్చుకుంటూ మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మీరు నేను అంటున్నారు కదా, ఆ నేను అనే భావన ఎక్కడ పుడుతోంది? దాని పుట్టుక స్థానాన్ని పరిశీలించండి. మనస్సు అక్కడే లీనమవుతుంది. అదే తపస్సు అంటే. మీరు మంత్రజపం చేస్తున్నారు అన్నారు కదా, ఆ మంత్రనాదం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో పరిశీలించండి. మనస్సు అక్కడే లయిస్తుంది. అదే తపస్సు అని మొట్టమొదటి ఉపదేశం చేశారు. ఆ మహా ఉపదేశానికి గణపతి మునీంద్రుల హృదయం చల్లబడింది. వారిపై పన్నీటి జల్లు కురిసినట్లయింది. వారికి అమృతం సేవించినట్లయింది. వేదకాలం తరువాత ముక్తికి కొత్త మార్గం చూపింది వీరే. అనేక సంవత్సరాల బట్టి అనేక కాలాల నుంచి ఏమేమో మార్గాలు చూపిస్తారు. కానీ ఆత్మాన్వేషణ సులభమైన కొత్త మార్గం చూపించింది ఈయననే, ఈ స్వామినే. మూలాన్ని అన్వేషించింది వీరే. మోక్ష మార్గద్రష్టులు ఈ మహర్షులే. అసలు రహస్యం తెలిపిన వీళ్ళు మహర్షులలో మహర్షి, కేవలం భగవంతుడు. ఈయన సాక్షాత్తు భగవంతుడే. కేవలం భగవంతుడు అనే పదాన్ని బాగా పట్టుకోండి. ఇలాగ తలపోస్తూ స్వామి చరణార విందాలను కళ్ళకద్దుకొని భగవాన్ శ్రీ రమణ మహర్షి ధన్యోస్మి ధన్యోస్మి అన్నారు. కావ్యకంఠ గణపతి మునీంద్రులు ఈ పేరు పెట్టేశారు స్వామికి. అప్పుడు ఆయన ఆసువుగా రమణ పంచకాన్ని చెప్పి కీర్తించారు. ఆనాడే వారి శిష్యగణంతో సహా వారి భక్తులైపోయారు. తాను కొల్చిన పార్వతీదేవి అనుగ్రహమే తమను రమణ సన్నిధికి చేర్చిందని ఆయన విశ్వసించారు. ఆనాటితో బ్రాహ్మణ స్వామి పేరు పోయి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణ నామం స్థిరపడింది. అదే జగద్విదితమైంది. అంతేకాదు, గణపతి మునీంద్రులు తమ దివ్య దృష్టితో రమణుడు శివకుమారుడైన కుమారస్వామి అవతారమని గ్రహించాడు. లోకానికి వెల్లడించారు. కావ్యకంఠ గణపతి మునీంద్ర స్వామి అంత గొప్పవాడు. దీనికి స్వామి అవుననలేదు, కాదనలేదు, మౌనంగా ఉండిపోయారు.
కావ్యకంఠ గణపతి మునీంద్రులు బ్రాహ్మణ స్వామిగా మారిన వెంకట్రామనును భగవాన్ శ్రీ రమణ మహర్షిగా చెప్పారు. మార్చేశారు పేరు. భగవాన్ శ్రీ రమణ మహర్షి అని ఎందుకన్నారో, బ్రహ్మానుభూతిలో స్థిరత్వం చెందిన వ్యక్తి భగవంతుడే అవుతాడు కదా. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణ స్వామిని శ్రీ రమణ భగవాన్ అనుంటే మాత్రం సరిపోదా? కృష్ణుడిని కృష్ణ భగవాన్ అన్నారు కదా, బుద్ధుడిని బుద్ధ భగవాన్ అన్నారు కదా. మరి ఈయనకి శ్రీ రమణ మహర్షి అనే పేరు వచ్చింది. మహర్షిత్వం అంటే ఏంటో మనకిక్కడ అర్థం కావాలి. ఒక అద్భుతాన్ని చూద్దాం. ఒకరోజు తెల్లవారుజామున గణపతి మునీంద్రులు శిష్యగణ సమేతమై శ్రీ రమణ భగవాన్ సన్నిధిన కూర్చొని ప్రార్థన మొదలు పెట్టబోతున్నారు. అంతలో ఒక అద్భుత దృశ్యం. భగవాన్ చుట్టూ కాంతి పుంజం. ఆ కాంతిలో భగవాన్ నవకోటి మన్మదాకారం 6 నక్షత్రాలు ప్రత్యక్షమై 6 సార్లు స్వామిని ముద్దు పెట్టుకోవడం, తరువాత అవి భగవాన్లోనే లీనమైపోవడం. ఈ అపూర్వ సంఘటనను తిలకించిన అక్కడి వాళ్ళంతా తన్మయత్వం చెందారు. ఈ అద్భుత దృశ్యం అందరూ చూశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. శ్రీ రమణ దివ్య దర్శనం లభించగానే మునీంద్రులు భగవాన్ని శ్లోకాష్టకంతో స్తుతించారు. వాళ్ళు తమ దివ్య దృష్టితో చూసి రమణుడు శివకుమారుడైన కుమారస్వామి అని చెప్పినది ఇప్పుడే రుజువైంది అందరికీ కూడా. అందరూ చూశారుగా. దాంతో అందరికీ ఒక విశ్వాసం ఏర్పడింది. మనం పురాణాల్లో చదివిన కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని మనం ఇక్కడ కొట్టిపారేయలేం కదా. ఇప్పుడు ఈ ఉదంతాన్ని కూడా ఒక కట్టుకథ అని కొట్టిపారేయాలనా? అలా ఎలా చేయగలం? ఇది యుగయుగాల నాటి మాట కాదు. ఎప్పుడో కైలాసంలో జరిగింది కాదు. నిన్న మొన్నటి చరిత్ర. తిరువణ్ణామలైలో అరుణాచల పర్వతం మీద ఉన్న విరూపాక్ష గుహలో జరిగింది. గణపతి మునీంద్రులు వారి శిష్యులు ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళందరూ కూడా విశ్వాసంతో తన్మయత్వంతో ఒక సత్యత్వాన్ని గమనిస్తూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆనందంగా వీక్షిస్తున్నారు. ఒకనాడు భగవాన్ నిమీలిత నేత్రులై కూర్చొని ఉన్నారు. బాహ్య దృష్టిలోకి అప్పుడే వచ్చారు. అంతర్యానుభవం ఇంకా విడిచిపెట్టలేదో ఏమో. నేనెవరిని? ఆకాశానికంటూ పెరిగిపోయినా నేనెవరిని? ఈ భూన భోంతరాళాలన్నీ నా కటి ప్రదేశం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ఎందుచేత అని అంటున్నారు. అక్కడే ఉన్న గణపతి మునీంద్రుడి చేతులు జోడించి, భగవాన్ నీవు శివకుమారుడివైన కుమారస్వామిని కాక మరెవరివయ్యా? అధర్వణ వేదంలో స్కంద సూత్రంతో స్వామిని స్తుతి చేశారు. స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా కుమారస్వామికి. రమణ భగవాన్కి, గణపతి మునీంద్రులకి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే రమణ భగవానులది ఎంత కుమారస్వామి అంశ అనేది మనస్సులో నిక్షిప్తంగా దాచుకోవాల్సిన సందర్భం. సరే, అనుభవిద్దాం అలాగా. తిరువత్తయ్యూరు వినాయకుడి ఆలయంలో గణపతి మునీంద్రులు 18 రోజులు దీక్ష ప్రారంభించారు. దీక్ష పూర్తి కాకుండానే వారికేదో చిక్కు తటస్థించింది. భగవాన్ ఇప్పుడిక్కడ ఉండుంటే బాగుండు కదా అనుకున్నారు అంతే మనసులో. వెంటనే భగవాన్ ప్రత్యక్షమయ్యారు. మునీంద్రులు వారికి పాదాభివందనం చేశారు. భగవాన్ వారి శిరస్సుపై తమ హస్తం ఉంచారు. మునీంద్రులు శరీరంలో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్లయింది. భగవాన్ తమకు హస్తదీక్షనిచ్చినట్టుగా భావించారు. అక్కడ విరూపాక్ష గుహలో పళని భగవాన్ని చూస్తూ అడుగుతున్నాడు, ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు.
ఏమీ లేదు, పడుకునే ఉన్నాను కదా, నిద్రపోవడమూ లేదు, సమాధిలో మునిగిపోనూ లేదు. హఠాత్తుగా ఈ శరీరం పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. వెళ్ళగా వెళ్ళగా ఈ మేడలు, మిద్దెలు, చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు కనపడటం మానేశాయి. ఎటు చూసిన తెల్లటి కాంతి. ఇలా వెళ్ళి వెళ్ళి ఈ శరీరం ఒకచోట దిగడం ప్రారంభించింది. దిగింది దిగింది చూశాను కదా, అది తిరువత్తయ్యూరు. తిన్నగా నడిచి వినాయకుడి గుడిలోకి వెళ్ళాను. అక్కడ గణపతి మునీంద్రులు ఉన్నారు. వారి శిరస్సు మీద చెయ్యి వేసినట్లు గుర్తు అని చెప్పారు. పళనిస్వామికి చెప్పారు. అక్కడ ఆయన అనుభవం కావ్యకంఠ గణపతి మునీంద్రులకి ఈయన హస్తంతో తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించారు అనే అనుభవం ఆయనకొచ్చింది. దీక్షలో ఆయన అనుభవాన్ని పొందారు. ఈయనకి ఇలాగా చేయి పెట్టినట్లుగా, హస్తదీక్షనిచ్చినట్లుగా ఈయన చూశారు. ఈయనేమీ చెయ్యలేదు నిజానికి. రమణ మహర్షి అనుభవం, కావ్యకంఠ గణపతి మునీంద్రుల అనుభవం, ఈ రెండు చూడండి ఎంతటి అద్భుతాన్ని చూస్తామో. ఇంకా ఇంకా శ్రీ రమణ మహర్షి కథనం అద్భుతంగా సాగుతుంది. ఆయన ధ్యాన స్థితి, చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఎటువంటి అనుభూతులు పొందారు, మనం ఎటువంటి దాన్ని అనుభూతిని పొందుతూ వింటూ శ్రవణం చేస్తూ మనస్సులో ఆ భావాన్ని గుండెల నిండా నింపుకొని హృదయంలో దాచుకుందామా? ఇంకా ఎటువంటి మహత్యాన్ని చూద్దామో ఎదురు చూద్దాం. ఓం తత్సత్.